అయితే మీరు కొంతమంది ఇళ్ళ మీద ఇటువంటి రాడ్స్ చూసే ఉంటారు. దీన్ని మనం లైట్నింగ్ రాడ్స్ అంటాం. ఓన్లీ ఇళ్ళనే కాకుండా సబ్ స్టేషన్స్లలో చూసుంటారు. బుర్జ్ ఖలీఫా ఉంటుంది చూస్తారా, ఆ బుర్జ్ ఖలీఫా పైన కూడా మనకు ఒక రాడ్ కనిపిస్తుంది. దీన్ని లైట్నింగ్ రాడ్ అంటారు అన్నట్టు. అంటే ఇది ఏం చేస్తారంటే జనరల్గా మనకు పిడుగులు అనేవి ఎక్కువ పడుతుంటాయి చూసారా. అయితే లైట్నింగ్ లేదా పిడుగు అనేది డైరెక్ట్ బిల్డింగ్ మీద పడకుండా మన పిడుగుపడ్డప్పుడు ఇక దీని మీద పడుద్ది అన్నట్టు. సో దీనికి మనకు ఒక వైర్ కనెక్షన్ ఇస్తారు, అది డైరెక్ట్ భూమిలోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా మనకు వర్షం పడి ఉరుములు పడుతూ ఉంటాయి కదా, సో అటువంటిప్పుడు మొబైల్ ఫోన్ వాడొద్దు. మొబైల్ ఫోన్ వాడితే మనకు డ్యామేజ్ జరుగుద్ది, డైరెక్ట్ ఉరుములు వచ్చేసి మన మీద పడిపోతాయని చెప్పేసి ఇలా మనం వింటూ ఉంటాం. అంతేకాకుండా ఫోన్ మాట్లాడుకుంటూ ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళినా కూడా ఉరుములు అనేవి మనుషుల మీద పడిపోతూ ఉంటాయి. సో ఉరుములు పడేటప్పుడు మొబైల్ వాడడం చాలా డేంజరస్ అని కూడా మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. సో జనరల్గా చూసుకున్నట్టయితే ఉరుములు పడ్డప్పుడు చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎస్పెషల్లీ టీవీస్ చూస్తూ ఉంటారు కదా, టీవీస్ అయితే కాలిపోతూ ఉంటాయి కదా, దానిలో షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంటుంది. సో మరి ఉరుములు ఎలా వస్తాయి అని మనం మాట్లాడినట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలా మంది చిన్నప్పుడు చేసే ఉంటారు. అదేంటి అంటే ఒక బెలూన్ తీసుకొని, నెత్తి ఉంటుంది కదా, తలకాయ ఉంటుంది కదా, తలకాయ మీద ఇలా రబ్ చేసిన తర్వాత ఆ బెలూన్ని తీసుకెళ్ళి మనం ఏదైనా కాగితాలు ఉండే చోట పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కాగితాలు అనేవన్నీ ఆ బెలూన్ కతుక్కుంటూ ఉంటాయి కదా. మరి ఆ బెలూన్ అనేది మ్యాగ్నెట్ కాదు, జనరల్గా పెన్ తోటి కూడా చేస్తూ ఉంటారు. పెన్ని మన వెంట్రుకలతోటి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉండే కాగితాలు ఏవైతే ఉండో వాటి మీద పెడుతూ ఉంటే ఆ కాగితాలనే వెళ్ళి పెన్ కత్తుకుంటూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు ఈ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, మనకు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్తూ ఉంటుంది కదా. సో అలానే ఇప్పుడు ఈ ఉరుములు రావడానికి కూడా ఇలాంటి కారణాలే ఉంటాయి. అదేంటి అంటే జనరల్గా ఇప్పుడు మన భూమి మీద ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో అది ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతుంది కదా. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చల్లగా అయిపోయిన తర్వాత ఐస్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఐస్ లాగా ఫామ్ అయిన తర్వాత ఒకదాన్ని ఒకటి ఢీ కొడుతూ ఉంటాయి. ఢీ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనకు నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని క్రియేట్ అవుతూ ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి ఆ మబ్బులు ఏవైతే ఉంటాయి, లేకపోతే ఆ మేఘాలు ఏవైతే ఉంటాయో వాటి కింది వైపు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పై వైపు ఉంటాయి. తర్వాత వచ్చేసి రెండు మేఘాలు గుద్దుకున్నప్పుడు సో మనకి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ టచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఉరుములు వచ్చేస్తుంటాయి కదా. సో ఇదంతా మీకు అందరికి తెలిసిందే. సో అయితే ఇక్కడ ఈ ఉరుములు ఏవైతే ఉంటాయో అవి ఒక కండక్టర్ని వెతుకుంటూ ఉంటాయి అన్నట్టు, అంటే దేనిలోకి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాయి అన్నట్టు కదా. సో అటువంటిప్పుడు ఏంటి అంటే మన భూమి మీద ఎక్కడైనా ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయనుకోండి, సో ఎత్తైన ప్రదేశాలు ఉన్నప్పుడు అవి మన మీద పడడము, లేకపోతే చెట్లు ఉంటాయి కదా, మీరు ఎక్కువగా పిడుగుపాటు వల్ల చెట్లు అనేవి నాశనం అవుతుంటాయి, అది చూసే ఉంటారు కదా. అలా కాకుండా ఎలక్ట్రానిక్ పోల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పడుతూ ఉంటాయి. అంతేకాకుండా నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటాయి. అంతేకాకుండా మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పడుతూ ఉంటాయి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఉరుములు పడేటప్పుడు మొబైల్ ఫోన్ వాడచ్చా లేదా అని అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఉరుములు పడేటప్పుడు మొబైల్ వాడచ్చు. సో దానికి దీనికి సంబంధమే లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఏం వాడద్దు అంటే జనరల్గా మనకు వైరింగ్స్ ఉంటాయి చూసారా, అంటే ఇప్పుడు మన ఇంట్లో టీవీస్ ఉంటాయి ఓకే. సో టీవీస్ అనేవి వైర్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి, ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే. సో ఉరుము పడింది అనుకోండి, అది ఏం చేస్తారంటే ట్రావెల్ అవుతుంటుంది వైర్ల ద్వారా కదా. సో ఇలా వైర్ల ద్వారా ట్రావెల్ అయ్యేటప్పుడు మన కేబుల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉండేది ఏంటి అక్కడ టీవీ కాబట్టి టీవీలోకి వచ్చేసి అక్కడ షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంటుంది కదా. సో అలాగే మీరు ల్యాండ్ ఫోన్ వాడతారనుకోండి, ల్యాండ్ ఫోన్ వాడేటప్పుడు మీకు డ్యామేజ్ జరుగుద్ది, ఎందుకంటే అది కూడా మొత్తం మనకు వైర్స్ తోటే కనెక్ట్ అయిపోతుంటాయి కదా. సో అటువంటిప్పుడు మనకు ఉరుము పడింది అనుకోండి, సో ఆ వైర్ ద్వారానే మనం ల్యాండ్ ఫోన్ వాడేటప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు షాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే షవర్ ఉంటుంది చూసారా, స్నానం చేస్తూ ఉంటాం ఉరుములు పడేటప్పుడు, సో అటువంటిప్పుడు కూడా మనకు డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ పైప్స్ ఏవైతే ఉంటాయి ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. సో దాని ద్వారా కూడా మనకు డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే తప్పిస్తే మనకు ఈ మొబైల్ ఫోన్ వాడడం వల్ల ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అంతే తప్పిస్తే మనం మొబైల్ ఫోన్ వాడడం వల్ల మన మీద పిడుగు పడుతుందనే వార్త ఏదైతే ఉంటుందో అదైతే ఫేకే. సో ఒకవేళ మీ మీద పిడుగు పడాలి అనుకుంటే మీరు మొబైల్ ఫోన్ వాడినా వాడకపోయినా పడుతుంది అంటే. సో దీనికి దానికి ఏం మీకు లింక్లు ఏముండవు, కావాలంటే మీరు కూడా ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. జనరల్గా పిడుగులు పడేటప్పుడు మన ఫాదర్ మదర్ చెప్తూ ఉంటారు, అరే ఆ టీవీ ఆఫ్ చేసేసి ఆ ప్లగ్లు తీసారని చెప్తుంటారు. కాకపోతే చాలా మంది దాన్ని పట్టించుకోరు. కాకపోతే ఆ మాట ఏదైతే ఉంటుందో అది నిజమే, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఆ పిడి ఏదైతే ఉంటుందో ఆ లైట్నింగ్ ఏదైతే ఉంటుందో అది వైర్ ద్వారా ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా. సో అటువంటిప్పుడు మీరు ఆ ప్లగ్ టీవీ ఆన్ చేసినా ఆఫ్ చేసినా దానిలోకి వచ్చేస్తుంది. సో అందుకోసమే ఆ ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలి. ఇది ఒకటనే కాదు, ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఆ ఫ్రిడ్జ్ అయినా కానివ్వండి, ఏసీ అయినా ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించిన ప్లగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి. ఎక్కడికి వెళ్ళైతే మనకు ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అలా ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే వాటి అన్నిటి ప్లగ్స్ తీసేయాలి. అంతేకాకుండా స్టెబిలైజర్స్ వాడచ్చు. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో అర్థమైపోయింది కదా, పిడుగు పడేటప్పుడు మొబైల్ ఫోన్ వాడాలా లేదా అనేది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.